హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఏపీ ఇంటర్మీడియేట్ సంబంధించి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్, రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ సంబంధించి డేట్స్ అనేవి అఫీషియల్‌గా రిలీజ్ చేశారనమాట. అయితే మనం ఎప్పటి నుంచి ఎప్పుడు అప్లై చేసుకోవాలి? సప్లిమెంటరీ రాస్తే బెటరా? రీకౌంటింగ్ రాస్తే అప్లై చేసుకుంటే బెటరా? రీవెరిఫికేషన్ అప్లై చేసుకుంటే బెటరా అని కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, ముందుగా చూసుకున్నట్లయితే మనం సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కోసం చూద్దామండి. సో, ఎవరైతే మనకి ఏపీ ఇంటర్‌లోని ఫస్ట్ ఇయర్ కానివ్వండి, సెకండ్ ఇయర్ కానివ్వండి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో, సో రాయాలనుకుంటున్నారో, మీరు ఫెయిల్ అయ్యారు కదా కొంతమంది. సో వాళ్ళందరికీ ఏంటంటే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ టైమ్ టేబుల్ రిలీజ్ చేశారనమాట. మీకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి ఫస్ట్ ఇయర్ అయినా సరే, సెకండ్ ఇయర్ అయినా సరే మే 12 నుంచి మే 20th వరకు అయితే ఉంటాయన్నమాట. మీకు 2 సెషన్స్‌లో అయితే ఉంటుందండి. అయితే మార్నింగ్ సెక్షన్‌లోని మీకు మాక్సిమం ఏంటంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి పెడతారు. సె అలాగే మనకి ఈవినింగ్ సెక్షన్ అదే లేకపోతే ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో సెకండ్ ఇయర్ వాళ్ళకి పెడతారనమాట. అయితే మార్నింగ్ సెషన్ వచ్చేసరికి 9 నుంచి 12 పీఎం వరకు ఉంటుంది. అలాగే ఆఫ్టర్‌నూన్ సెషన్ వచ్చి 2:30 నుంచి మనకి 5:30 వరకు అయితే ఉంటుందన్నమాట. సో, ఎవరైతే ఫెయిల్ అయితే అయ్యారో సో, వాళ్ళందరూ కూడా దీనికి రాయొచ్చు. ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అలాగే దాంతో పాటు మనకి ప్రాక్టికల్‌కి సంబంధించి కూడా డేట్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో, మీరు ఇంటర్‌లో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్‌లో ఏమైనా ఫెయిల్ అయినట్లయితే వాటికి సంబంధించి 28th 5 నుంచి 1/6 అంటే మే 6th వరకు 28th ఏప్రిల్ ఐ మీన్ 28th మే నుంచి ఫస్ట్ జూన్ వరకు కూడా మనకైతే ప్రొవైడ్ చేశారనమాట ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ సంబంధించి డేట్ అయితే. అయితే ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ సంబంధించి మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీరు కాలేజ్‌లో అయితే అప్లై చేసుకోవాలండి. సో, మీరు ఏదైతే కాలేజ్‌లో ఇంటర్మీడియేట్ చదువుకున్నారో సో, అదే కాలేజ్‌కి అయితే వెళ్లి మీరు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్‌కి అప్లై చేసుకోవాలనమాట. అయితే దీనికి సంబంధించి 15/4 అన్నమాట. అంటే ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 22 వరకు టైం అయితే ప్రొవైడ్ చేశారు. ఆ తర్వాత మీరు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్‌కి మీరు ఫస్ట్ ఇయర్ అయినా సరే, సెకండ్ ఇయర్ అయినా సరే ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే మీరు పే చేయలేరనమాట సప్లిమెంటరీకి. ఆ తర్వాత మనకి బెటర్‌మెంట్ ఇంకా అది ఏదైతే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కూడా ఇచ్చారండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే రీకౌంటింగ్ ఇంకా రీవెరిఫికేషన్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్‌కి సంబంధించి డేట్స్ అనేవి ప్రొవైడ్ చేశారనమాట. అయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, మనకి సెకండ్ ఇయర్ వాళ్ళకి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అయితే చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ఆహ్, రీ విత్ వెరిఫికేషన్ కన్నా, రీకౌంటింగ్ కన్నా సరే డేట్స్ అనేవి మనకి 13/4 అయితే ఇచ్చారు. ఏప్రిల్ 13 అంటే మనకి ఎల్లుండి నుంచి మనకి రీకౌంటింగ్ ఇంకా రీవెరిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. 22/4 అంటే ఈ మంత్ 22 వరకు కూడా మీరు ఈ రీవెరిఫికేషన్ ఇంకా రీకౌంటింగ్ అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ రీకౌంటింగ్ ఏంటంటే మీ యొక్క మార్క్స్ ఏవైతే ఉన్నాయో సో, అవి మార్క్స్ కరెక్ట్‌గా వేశారా లేదా అని చెప్పేసి చెక్ చేస్తారనమాట. సో, పేపర్ అనేది కరెక్ట్‌గా ఎవాల్యూట్ అయిందా లేదా చెక్ చేస్తారనమాట. అంతే తప్పిస్తే మీ ఆన్సర్స్ మొత్తం అయితే రివిజన్ చేయరు. సో, కరెక్షన్ అంతా కూడా కరెక్ట్‌గా అయిందా లేదా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వీలైతే మీ యొక్క స్కాన్డ్ కాపీ ఏదైతే మీకు కరెక్షన్ చేశారు కదా! సో, మీకు కరెక్షన్ చేసిన స్కాన్డ్ కాపీని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. దాన్ని చూసి మీరు హ్యాపీగా చెక్ చేసుకొని మీకు మార్క్స్ అనేవి కరెక్ట్‌గా వెస్సెట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు రీవెరిఫికేషన్ అన్నమాట. సో, రీవెరిఫికేషన్ అంటే ఏంటి అనుకున్నట్లయితే మీ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో సో, ఈ ఆన్సర్ స్క్రిప్ట్‌ని ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు మళ్ళీ రీకరెక్షన్ చేస్తారు. ప్రతి ఆన్సర్ కూడా వాళ్ళు మళ్ళీ చదివి అందులో ఎంత వరకు మ్యాటర్ ఉంది, ఎన్ని మార్కులు వేయొచ్చు అని చెప్పేసి వాళ్ళైతే ఒక అండర్‌స్టాండింగ్ మీదైతే వస్తారు. సో, మాక్సిమం దీనికి రూ. 1000 అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుందన్నమాట. మనకి అప్లికేషన్ ఫీజ్ చెప్పలేదు. బట్ డేట్స్ మాత్రం లిస్ట్ చేశారు. రూ. 1000 వరకు కూడా ఒక సబ్జెక్ట్‌కి మీకు చార్జ్ చేసే అవకాశం అయితే ఉంది. సో, ఎవరైనా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ పెట్టుకోవాలనుకున్నా సరే మన యూట్యూబ్ ఛానెల్‌లో, టెలిగ్రామ్ గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తే నేను మీకు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అయితే అప్లై చేస్తాను. ఎక్కడికి వెళ్లి అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో, ఇది ఫ్రెండ్స్ మనకి రీవెరిఫికేషన్ ఇంకా రీకౌంటింగ్‌కి సంబంధించి అప్డేట్. సో, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్‌లో పెట్టుకొని అప్పుడు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కి సంబంధించి కూడా రిజల్ట్స్ వస్తే ఖచ్చితంగా మీ అందరికి అప్డేట్ అయితే ఇస్తానన్నమాట. అయితే మనల్ని ఈ వీడియో స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి శాస్త్ర ఫార్మసీ కాలేజెస్ వాళ్ళండి. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శాస్త్ర ఫార్మసీ కాలేజెస్ వాళ్ళ దగ్గర నుంచి మనకి మొత్తం 5 కాలేజెస్ అయితే ఉన్నాయండి. ఈ 5 కాలేజెస్‌కి గాను మనకి మెడికల్‌లోనే ఏదైతే ఒక 6 కాలేజెస్ వరకు కూడా వీళ్ళకి 6 హాస్పిటల్స్ వరకు కూడా వీళ్ళకి అటాచ్ అయితే అయ్యున్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి శాస్త్ర ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, అలాగే శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, అలాగే శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ వుమెన్ అన్నమాట. అలాగే శాస్త్ర నర్సింగ్ కాలేజ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారండి. అయితే ఇక్కడ వుమెన్స్‌కి కూడా మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, శాస్త్ర నర్సింగ్ కాలేజ్‌లో ఎస్పెషల్లీ ఫర్ వుమెన్స్ అన్నమాట. సో, వుమెన్స్ సేఫ్టీని మైండ్‌లో పెట్టుకొని మనకి ఫుల్ సెక్యూరిటీతో గర్ల్స్ హాస్టల్స్, గర్ల్స్ ఓకే.
అన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, మనకి సంబంధించి. అలాగే మిగతా కాలేజెస్ ఏవైతే ఉన్నాయో శాస్త్ర ఫిజియోథెరపీ, శాస్త్ర ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్, శాస్త్ర రీసెర్చ్ వాళ్ళకి సో, వాళ్ళకైతే మాత్రం కో ఎడ్యుకేషన్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. అయితే మీరు గాని మీ యొక్క ఇంటర్మీడియేట్ సంబంధించి సో, కంప్లీట్ చేశారు కాబట్టి సో, మీరు నర్సింగ్, ఫార్మసీ అలాగే దీంతో పాటే ఫార్మా డి ఇంకా ఫిజియోథెరపీ లాంటి కోర్సులు చేయాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మీరు ఫస్ట్ ప్రిఫర్ చేయాల్సిన కాలేజ్ వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ అన్నమాట. సో, మీకు ఇది శాస్త్ర కాలేజ్ మీరు ఫస్ట్ అయితే ప్రిఫర్ చేయండి. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టే టైంలో అయినా సరే, లేకపోతే మీరు జాయినింగ్ అయిన టైంలో అయినా సరే, మీకు శాస్త్ర కాలేజ్ తరపు నుంచి జాయిన్ అవ్వడానికి ఏమైనా గైడెన్స్ కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్ కాంటాక్ట్ అయితే అవ్వండి. లేదనుకున్నట్లయితే మన ఇన్‌స్టాగ్రామ్ ఇంకా వాటిలో కూడా మీరు మెసేజ్